హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైన సంబంధం శివుడు మరియు హనుమంతుడు. పురాణాల ప్రకారం హనుమాన్ అనేది శివ యొక్క రుద్రాంశ అవతారం. త్రేతాయుగంలో ధర్మాన్ని కాపాడటానికి రాముడు భూమిపై అవతరించాడు. రాక్షసరాజు రావణుణ్ణి సంహరించేందుకు ఆయన వచ్చాడు. శివుడు ఆలోచించాడు, నేను కూడా రాముడికి సేవ చెయ్యాలి. అంజనాదేవి ఘోర తపస్సు చేసింది. వాయుదేవుడు శివుని దివ్యశక్తిని ఆమెకు అందించాడు. ఆ శివాంశంతో జన్మించాడు హనుమంతుడు. అందుకే అతనిని పవనపుత్రుడు అంటారు. అతను శివుడి 11వ రుద్రావతారం. హనుమంతుడు అపారమైన బలం కలవాడు, కాని అహంకారం లేని మహాభక్తుడు. రాముడి సేవే అతని జీవితం, ధర్మరక్షణే అతని లక్ష్యం. అందుకే అంటారు, శివుడు భక్తి రూపంలో పుట్టినవాడే హనుమంతుడు.